అంశంపై అవగాహన చాలా ముఖ్యమని అన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. నేరస్తులు వేసే ఎత్తుగడలకు ఇటు చదువుకున్న వారు కూడా బలైపోతున్నారని సిపి వ్యాఖ్యానించారు. సైబర్ క్రైమ్ మోసాల ద్వారా గత ఏడాది 3,500 కోట్ల మోసం జరిగిందని అన్నారు. అందులో 13% వరకే రికవరీ అయిందని అన్నారు సిపి. అయితే నిందితులు ఇతర రాష్ట్రాలు దేశాలకు చెందిన వారైనా సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న విషయాన్ని సిపి గుర్తు చేశారు. ఆయా సిబ్బందికి అభినందనలు తెలుపుతూ నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయబోతున్నట్లుగా సిపి సివి ఆనంద్ వెల్లడించారు. It is ranging from 13-year-olds to 86-year-old. సో ఎవరిని కూడా వీళ్ళు వదలట్లేదు. అది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు 3,500 కోట్లు గత సంవత్సరం మన రాష్ట్రంలో 14% వరకే రికవరీ అయింది. సో డిటెక్షన్ అయింది. అండ్ ఎందుకంటే ప్రాపర్టీ కేసెస్లో రికవరీ అనేది మనం గోల్డ్ క్యాష్ చూపించే పరిస్థితి ఉంటుంది. కానీ సైబర్ క్రైమ్లో నేరస్తులను పట్టుకున్న తర్వాత కూడా ఆ మనీ రికవరీ అనేది చాలా కష్టం. సో అందుకే విక్టిమ్స్ని సాటిస్ఫై చేయడం అనేది ఈ క్రైమ్లో కొద్దిగా కష్టమైన పని. అందుకే అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా దీన్ని ఆపే అవకాశాలు ఉన్నాయి. అక్కడ గుజరాత్లో వెళ్ళి వాళ్ళని రాజస్థాన్ వెళ్ళి ఆ ఊర్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు, అక్కడ ఉన్న గ్రామస్తులందరూ వీళ్ళపైన దాడి చేయడం, మళ్ళీ మేము ఇక్కడి నుంచి ఫోన్లు చేసి ఎస్పీలతో ఐజీలతో మాట్లాడి వారికి సాయం అందించాలని కోరడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంత సులభమైన పని కాదు. సో వారిని మళ్ళీ పట్టుకున్న తర్వాత అక్కడ లోకల్ పొలిటీషియన్స్ అంతా హెల్ప్ చేయడము, సపోర్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా ఇక్కడ తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని అని మీ అందరికి తెలియజేస్తాను.